కోల్ బెల్ట్ ఏరియాలో వైద్య వ్యవస్థ నీరుగారిపోతుంది. కార్మికులను చూసుకునే వైద్యులు, వైద్య సిబ్బంది కరువయ్యారు. ముఖ్యంగా సింగరేణి వ్యాప్తంగా మందుల కొరత తీవ్రంగా ఉంది. యాజమాన్య నిర్లక్ష్యంపై కార్మికులు కన్నెర్ర చేస్తున్నారు. కార్మిక శక్తితో లాభాలు ఆర్జిస్తూ నిర్లక్ష్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా సమస్యలను పరిష్కరించి మెరుగైన వైద్య సేవలు అందించాలని కార్మిక లోకం డిమాండ్ చేస్తుంది. తెలంగాణకు కొంగు బంగారం, దేశానికి సిరుల మాఘనం సింగరేణి సంస్థ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు భారీగా డివిడెండ్లు, పన్నులు చెల్లిస్తూ గొప్పలు పోతున్న సంస్థ ఆ ఆదాయానికి కారణమవుతున్న సొంత కార్మికుల పట్ల నిర్లక్ష్యం చూపుతుంది. ఏటేటా సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటూ 100% ఉత్పత్తి సాధిస్తోంది. కార్మికుల సంక్షేమంతో పాటు సామాజిక కార్యక్రమాలతో ప్రజా పర్యావరణ మేలును కోరుకునే సంస్థగా కూడా పేరుగాంచింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సింగరేణికి ఉన్న ఆ మంచి పేరు మసకబారుతోంది. ప్రస్తుతం యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా కోల్ బెల్ట్ ఏరియాలో వైద్యులు, సిబ్బంది కొరత ఏర్పడింది. ముఖ్యంగా మందుల కొరత తీవ్రంగా ఉంది. 6 ఏరియా ఆసుపత్రుల్లోనూ సరైన మెడిసిన్ దొరక్క కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాజమాన్యం తీరుపై కార్మికులు, కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలోని 6 జిల్లాల్లో వ్యాపించి ఉన్న సింగరేణిలో 24 భూగర్భ గనులు, 18 ఉపరితల గనుల్లో బొగ్గు తవ్వకాలు జరుగుతున్నాయి. మొత్తం 42 గనుల్లో 40,000 మంది పర్మనెంట్, 20,000 మంది కాంట్రాక్టు కార్మికులు నిత్యం నల్ల బంగారాన్ని వెలికితీస్తున్నారు. వీరితో పాటుగా 30,000 మంది రిటైర్డ్ కార్మికులు ఉన్నారు. 6 ఏరియా ఆసుపత్రులు, 21 డిస్పెన్సరీలతో పాటు కొత్తగూడెంలోని ప్రధాన ఆసుపత్రిలో కార్మిక లోకానికి సింగరేణి వైద్య సేవలు అందిస్తోంది. కానీ ప్రస్తుతం యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల కోల్ బెల్టులోని వైద్యశాలల్లో తీవ్రంగా మందుల కొరత ఏర్పడింది. కార్మికుల అవసరాలకు సరిపడా మెడిసిన్ కరువైంది. వైద్యులు 2 నెలలకు సరిపడా మందులు రాస్తే కేవలం 10 రోజులకే ఇస్తున్నారు. అటు రోగులకు మెట్మా 500 mgకి బదులు 1000 mg గోళీలిచ్చి సగం వేసుకోమని చెబుతున్నారు. అలాగే మెటస్కల్ 50 mgకి గాను 20 mg మాత్రలు, టెనిఫ్రాడ్ షుగర్ గోళీలకు బదులు జాన్మెట్ మాత్రలు ఇస్తున్నారు. సింగరేణి రెగ్యులర్ గా ఇచ్చే కంపెనీ మందులు కాకుండా స్థానికంగా కొనుగోలు చేసిన వేరే కంపెనీ మందులు ఇవ్వడంతో కొందరికి అవి పడటం లేదని కార్మికులు వాపోతున్నారు. అన్ని ఇచ్చారా డాక్టర్ రాసినాయని? అన్ని ఇచ్చారు, ఇవ్వలేదు. 2 ఎందుకు ఇవ్వలేదు? 2 అంటే ఏమో లేవని చెప్పారు. మళ్ళీ ఎప్పుడు వచ్చి సింగినవా అవి పట్టి చదువుతామని చెప్పి ఇప్పుడు బాగా ఆపద ఉంటే మేము ప్రైవేట్ పోయినాం. ప్రైవేట్ పోతే మాకు సింగరేణి మాకు బాబు చెప్తాడు కదా, ఇవ్వాలి కదా. సింగరేణి తరఫున పోతేనే ఇస్తాము, లేకుంటే ఇవ్వమని చెప్తాను. ప్రతిసారి ఇట్లా 1-2 తక్కువ ఇస్తున్నారా? 1-2 30 దాకా లేవంటారు. ఒక్కొక్క నెల లేవు, 2 నెలలకు ఒకసారి ఇస్తారు టాబ్లెట్. గోళీలు వేరే ఇచ్చిందా? ఎప్పటికి ఇచ్చేది? ఉద్యోగ విరమణ చేసిన సింగరేణి కార్మికులు మందుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బొగ్గు బావుల్లో పనిచేసినందువల్ల అనేక రోగాలు వెంటాడుతున్నాయి. రిటైర్మెంట్ తర్వాత రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట స్థిరపడ్డ కార్మికులు వైద్య సేవల కోసం సింగరేణి ఆసుపత్రులకు వస్తారు. వైద్యులకు చూపించుకొని నెల లేదా 2 నెలలకు సరిపడా మందులు తీసుకుని వెళ్తారు. అయితే వయస్సు పైబడిన వీళ్లకు అవసరమైన బీపీ, షుగర్ గోళీలకు కూడా కొరత ఏర్పడింది. దీంతో సింగరేణి ఆసుపత్రుల్లో మందుల కొరతపై కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అలాంటి రిటైర్డ్ కార్మికులకు సరిపడా మందులు ఇవ్వలేని స్థితిలో సింగరేణి ఉందా అంటూ ప్రశ్నిస్తున్నాయి. సంస్థ సిబ్బంది, పర్మనెంట్, కాంట్రాక్ట్, రిటైర్డ్ కార్మికులపై యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. సింగరేణి హాస్పిటల్లో మందుల కొరత, హాస్పిటల్ పోయినటువంటి పేషెంట్లకు ఆ రోగికి సంబంధించినటువంటి మందులు దొరకక ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇలా యజమాన్యము ఇంత మొండిగా వైఖరిస్తుందంటే రేపు రాబోయే రోజులలో సింగరేణి వ్యాప్తంగా కూడా అన్ని సంఘాలను కూడా సంఘటితం చేసి అవసరమైతే స్ట్రైక్ నోటీసు కూడా ఇవ్వడం జరుగుతుందని యజమాన్యానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సింగరేణి సంస్థ మందుల సరఫరా కోసం ప్రతి 2 ఏళ్లకు ఒకసారి టెండర్లు పిలుస్తుంది. ప్రైవేట్ కంపెనీల ద్వారా ఆసుపత్రులు, డిస్పెన్సరీలకు మందుల సరఫరా చేస్తుంది. కాగా 2 ఏళ్ల టెండర్ ముగిసే సమయానికి 2 నెలల ముందే మళ్లీ కొత్తగా టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలి. అయితే మే 15 వరకే పాత టెండర్ సమయం పూర్తి కావడంతో సింగరేణి వ్యాప్తంగా మందుల కొరత ఏర్పడింది. జూన్ నెల సగం పూర్తి కావస్తున్నా కొత్తగా టెండర్లను పిలవకపోవడంపై కార్మికులు, కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సింగరేణి సంస్థ నిర్లక్ష్యమే మందుల కొరతకు కారణమని చెబుతున్నారు.
సింగరేణిలో మందుల కొరతే కాదు, వైద్యులు, సిబ్బంది కొరత కూడా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు వ్యక్తులకు కాసులు కురిపించేందుకు కుట్ర జరుగుతోందని కూడా ఆరోపణలు వస్తున్నాయి. సంస్థకు కోట్ల రూపాయల ఆదాయం, డిఎంఎఫ్, సిఎస్ఆర్ నిధులు ఇస్తున్నా సొంత కార్మికుల ఆరోగ్యంపై ఇంత నిర్లక్ష్యం ఎందుకని కార్మిక నేతలు ప్రశ్నిస్తున్నారు. కార్మికులు, వారి కుటుంబాలు క్షేమంగా ఉంటేనే బొగ్గు ఉత్పత్తి సాధ్యమవుతుందని స్పష్టం చేస్తున్నారు. నామమాత్రపు వైద్య సౌకర్యం వల్ల కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి తప్పనిసరిగా ఉద్యోగంలో ఉన్నా, రిటైర్ అయినా కూడా వాళ్ళకి వైద్య సహాయం, అట్లాగే మందుల సరఫరా చేయవలసిన బాధ్యత కంపెనీపై ఉన్నది. దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని గతంలో ఎన్నోసార్లు యూనియన్ తరఫున విజ్ఞప్తి చేశాం. సింగరేణి సీఎంఓ ఏమంటారంటే ఎక్కడికక్కడ లోకల్ పర్చేజ్ ద్వారా వాళ్ళు మందులు తీసుకోవచ్చు అంటారు. కానీ దానికి సంబంధించి బడ్జెట్ రిలీజ్ కాదు. కాబట్టి దీన్ని ఒకరి మీద ఒకరు దీన్ని పెట్టుకొని ఆ నెపం వేసుకోవడం కంటే సమస్యను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లాభాలతో దూసుకుపోతున్న సింగరేణి సంస్థ ఆ లాభాలకు కారణమైన కార్మికులు, కార్మిక కుటుంబాల ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడంపై కార్మిక లోకం కన్నెర్ర చేస్తోంది. నిర్లక్ష్యం చూపిస్తున్న బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మికులు, కార్మిక నేతలు కోరుతున్నారు. ఇప్పటికైనా యాజమాన్యం మందుల కొరత తీర్చి మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు.